హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము పెన్ టూల్ గురించి తెలుసుకుందాం. పెన్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ ఫోటోషాప్లో. ఇక్కడ చూడండి, టూల్స్లో ఇక్కడ మనకు పెన్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇదే పెన్ టూల్ అనమాట. ఐకాన్ కూడా పెన్ ఐకానే. సో ఫస్ట్ ఇందులో మనకు టూ ఉంటాయి, పాత్ అండ్ షేప్ అని ఉంటాయి. సో ఫస్ట్ వన్ పాత్ గురించి తెలుసుకుందాం. పాత్ అంటే ఏంటంటే టూ యాంకర్ పాయింట్స్కి మధ్యలో ఉండే లైన్ని మనం పాత్ అంటాం అనమాట. సో అసలు యాంకర్ పాయింట్ అంటే ఏంటంటే, ఫస్ట్ నేను పెన్ టూల్ తోటి ఒక క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక డాట్ వచ్చింది కదా, ఈ డాట్ని మనం యాంకర్ పాయింట్ అంటాం, అంటే యాంకర్ అంటాం. సో నేను నెక్స్ట్ ఇంకొక క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చింది. ఈ టూ డాట్స్కి మధ్యలో, అంటే ఈ టూ యాంకర్స్కి మధ్యలో ఉండే ఈ లైన్ని పాత్ అంటాం. సో వాట్ ఈస్ పాత్ అంటే ఏ లైన్ బిట్వీన్ టూ యాంకర్ పాయింట్స్. సో దీన్ని మనం పాత్ అంటాం, ఇంతే. సో ఈ పాత్ అనేది జస్ట్ మనకు విజువల్ ఫామ్ అనమాట, విజువల్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఇది ఎలాంటి లేయర్లో లేదనమాట. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ పైన డ్రా చేస్తాను ఈ పాత్ లైన్ది, కానీ ఇప్పుడు దీనికి లేయర్ అంటూ లేదు. సో ఇది జస్ట్ మన కళ్ళతో చూడడానికి మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవ్ టూల్ తోటి దీన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తాను అనుకోండి. సో రాదు. సో చూడండి, ఇలా మనకు కనిపిస్తుంది. నేను ఇక్కడ పట్టుకోవడానికి కూడా రావట్లేదు అనమాట. సో రీజన్ ఏంటి అంటే, దీనికంటూ సపరేట్గా ఒక పాత్ సెలెక్షన్ కర్సరే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పెన్ టూల్ కిందనే ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్స్ ఉంటాయి. పాత్ సెలెక్షన్ టూల్ ఉంది అండ్ కింద డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంది. ఈ రెండు కూడా కర్సర్స్ అనమాట. మీరు ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ పాత్ సెలెక్షన్ టూల్ అని ఉంది కదా, నేను దాన్నే యూజ్ చేస్తున్నాను. ఈ పాత్ సెలెక్షన్ టూల్తో మాత్రమే మనం ఈ పాత్ని మూవ్ చేయగలుగుతాం. సో నార్మల్గా మూవ్ టూల్ తోటి మూవ్ చేయడానికి ట్రై చేస్తే రాదనమాట. ఓకే, కింద ఉన్న డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో కూడా మీరు ఇలా మూవ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కంప్లీట్గా మూవ్ చేస్తున్నాను కదా, ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే, ఓన్లీ ఈ యాంకర్ పాయింట్ని ఇప్పుడు నేను ఇలా మూవ్ చేస్తుంటే కంప్లీట్గా లైన్ మొత్తం మూవ్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ ఈ యాంకర్ పాయింట్ని మూవ్ చేయాలి అంటే జస్ట్ దానికి పైన ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లూ కలర్ సర్కిల్ అనేది ఫిల్ అవుతుంది. ఈ సర్కిల్ చూడండి వైట్ కలర్లో ఉంది. ఓకే, సో ఇదైతే ఈ బాక్స్ చూడండి వైట్ కలర్లో ఉంది, ఈ బాక్స్ బ్లూ కలర్లో ఉంది కదా. సో ఈ బ్లూ కలర్ ఫిల్ అయినప్పుడు మనకు అది మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా కాకుండా టూ మూవ్ అవ్వాలి అంటే ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ రెండు యాంకర్ పాయింట్స్ సెలెక్ట్ అయినాయి. సో ఇప్పుడు మనము ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, పాత్ సెలెక్షన్ టూల్లో అయితే ఇలా డ్రాగ్ చేసినా కూడా రాదనమాట. ఓకే, పాత్ సెలెక్షన్ టూల్కి డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మనం ఒక యాంకర్ పాయింట్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ యాంకర్ పాయింట్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. కానీ పాత్ సెలెక్షన్ టూల్ తోటి మనము ఇలా డ్రాగ్ చేసినా కూడా మనకు టూ యాంకర్స్ అనేవి సెలెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇది పాత్ సెలెక్షన్ టూల్, నేమ్లోనే ఉంది కదా పాత్ సెలెక్షన్ టూల్ అనమాట. ఈ పాత్ సెలెక్షన్ టూల్, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ మళ్ళీ మనం స్పెషల్గా ఏం చెప్పుకోము, పెన్ టూల్తో పాటు కలిపి చెప్పుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనం పెన్ టూల్కి వెళ్దాం. ఈ పెన్ టూల్ ఇప్పుడు ఇది జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్, అంటే కళ్ళతో చూస్తే కనిపిస్తుంది, కానీ దీనికి లేయర్ అంటూ లేదు. మరి ఎక్కడుంది అంటే ఇక్కడ పాత్ ప్యానల్లో ఉంది. ఇక్కడ పాత్స్ అండ్ ప్యానల్ ఉంది కదా, ఈ పాత్స్ ప్యానల్లో మనకి ఇక్కడ ఉంది చూడండి. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ బయట క్లిక్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు కనిపించట్లేదు. మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ కనిపిస్తుంది. ఓకే, దీనికంటూ లేయర్ అనేది పాత్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డిలీట్ చేస్తాను అనుకోండి, ఇక్కడ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పాత్ని కంప్లీట్గా డిలీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం షేప్ గురించి తెలుసుకుందాం. ఓకే, షేప్ పైన క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫిల్ అండ్ స్ట్రోక్ అని వచ్చింది. ఓకే, సో ఫస్ట్ వన్ ఫిల్లో మనం ఒక కలర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్. అండ్ స్ట్రోక్ వచ్చేసి 1% ఉంది. ఓకే, రెడ్ కలర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఇక్కడ పెన్ టూల్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న స్టార్ ఐకాన్ కనిపిస్తుంది. పెన్కి ఒక చిన్న స్టార్ కనిపిస్తుంది. ఆ స్టార్ ఏంటి అంటే మనం ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు అని అర్థం. ఓకే, వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంకర్ పాయింట్ని క్లిక్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు ఆ పెన్కి ఉన్న స్టార్ పోయింది, అంటే వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఒక క్లోజ్ షేప్ అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాంకర్ పాయింట్ క్లిక్ చేస్తాను, ఇక్కడ ఒకటి క్లిక్ చేస్తున్నాను, అండ్ కింద ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు దీనికి జాయిన్ చేద్దాం. జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు చిన్న సర్కిల్ వస్తుంది చూడండి, ఆ సర్కిల్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ షేప్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ లేయర్ కూడా ఫామ్ అయిందనమాట. ఆటోమేటిక్గా లేయర్ అనేది ఫామ్ అయిపోయింది. ఇందాక పాత్స్లో వస్తే, ఇక్కడ మనకు పాత్లో చూస్తే మనకు లేయర్ అనేది రాదు. సో షేప్లో వస్తే మనకు లేయర్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కలర్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి కలర్ అనేది మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్ట్రోక్ కూడా చూడండి, స్ట్రోక్ కలర్ కూడా మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ స్ట్రోక్ వాల్యూ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్ట్రోక్ అంటే చుట్టూ వచ్చే లైన్ అనమాట. ఓకే, సో
సో మనం ఇలా కలర్ కూడా మనకు కావాల్సిన కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇందులో ఫిల్లో స్ట్రోక్లో కూడా ఇప్పుడు ఫిల్ అంటే ఇక్కడ ఉన్న కలర్స్లో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఇది సాలిడ్ కలర్స్ అనమాట. ఎప్పుడైనా ఇలా సింగిల్ కలర్స్ కనిపిస్తుంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, వీటిని మనం సాలిడ్ కలర్స్ అంటాం. ఇక్కడ పక్కనే ఉంది ఇది గ్రేడియంట్ అనమాట. ఇక్కడ చూడండి గ్రేడియంట్స్, మనం గ్రేడియంట్ రీసెంట్గానే చూస్తాం కదా. సో గ్రేడియంట్ ఉంది ఇక్కడ. ఈ బకెట్ పైన డబుల్ ట్యాప్ చేస్తే మనకు కావాల్సిన కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్లిక్ చేసేసి నేను ఇంకొక కలర్ తీసుకుంటున్నాను. ఓకే. ఇలా ఈ ఈ ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ మీకు ఆల్రెడీ గ్రేడియంట్ టూల్లో నేను చెప్పాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ప్యాటర్న్స్. మీకు తెలుసు కదా, ట్రీస్, గ్రాస్, వాటర్. సో ఆల్రెడీ ప్యాటర్న్స్ మీరు చాలా ప్లేసెస్లో చూసారు. సో ప్యాటర్న్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి లోపల ఇప్పుడు మనకి ఇలా పెద్దగా కనిపిస్తుంది. దాని స్కేల్ అనేది కొంచెం డిక్రీస్ చేయవచ్చు. చూడండి క్రిస్టల్స్ అనేవి చిన్నగా అయిపోయినాయి. ఇప్పుడు స్కేల్ అనేది మనం పెద్దగా చేస్తుంటే ఆ క్రిస్టల్స్ అనేవి కూడా పెద్దగా అవుతున్నాయి అనమాట. ఓకే. స్కేలింగ్ అంటే ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్, అంటే చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు లోపల ఉన్న ప్యాటర్న్ని. ఓకే. సో నేను ఫస్ట్ సాలిడ్ కలర్స్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇది అండ్ సేమ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ స్ట్రోక్లో కూడా ఉన్నాయి. స్ట్రోక్ ఉన్న కలర్ బాక్స్ ఉంది కదా, స్ట్రోక్ అంటే కూడా కలరే కదా. ఇక్కడ చుట్టూ బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా, బార్డర్. సో ఇప్పుడు ఈ బార్డర్ని కూడా మనం గ్రేడియంట్తో ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గ్రేడియంట్ తీసుకోవచ్చు. చూడండి చుట్టూ గ్రేడియంట్ వచ్చింది. చూడండి గ్రీన్ కలర్ గ్రేడియంట్, గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చిన గ్రేడియంట్ వచ్చింది. కావాలంటే ప్యాటర్న్ కూడా తీసుకోవచ్చు. ఇందాక మనం వాటర్ తీసుకున్నాం కదా, ఇలా వాటర్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ ట్రీస్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇలా ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. నేను మళ్ళీ దీనికి సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను, బ్లాక్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఈ షేప్ అనేది మనం క్లోజ్ చేసాం కదా, అందుకే వీటిని క్లోజ్ షేప్స్ అంటాం. ఇప్పుడు ఇలా 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 అండ్ ఇలా అంటే నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తున్నప్పుడు ఇవి క్లోజ్ షేప్స్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనము ఓపెన్ షేప్స్ డ్రా చేద్దాం. సో ఓపెన్ షేప్స్ డ్రా చేయడానికి జస్ట్ ఇప్పుడు మనకి ఇంకా స్టార్ వచ్చింది కదా, ఫస్ట్ ఇట్లా క్లిక్ చేస్తున్నాను. ఓకే. స్టార్ పోయింది. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఇంకొక యాంకర్ పాయింట్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు ఇంకా మనం ఇట్లా నెక్స్ట్కి వెళ్ళొచ్చు. అంటే ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ మన లైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. సో అలా కంటిన్యూ కాకుండా నాకు ఓన్లీ సింగిల్ లైనే ఉండాలి, మళ్ళీ పెన్కి స్టార్ అనేది వచ్చేసేయాలి అంటే నా వర్క్ అనేది జస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఒక యాంకర్ పాయింట్ డ్రా చేస్తాను, ఇక్కడ ఒక యాంకర్ పాయింట్ డ్రా చేస్తాను, ఇక్కడితో నాకు ఫినిష్ అయిపోయింది. ఈ పెన్కి మాత్రం ఇంకా స్టార్ రావట్లేదు. సో స్టార్ వస్తున్నాయి కదా, మనం కొత్త వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ స్టార్ రావడానికి ఏం చేయాలి అంటే ఇక్కడితో మన వర్క్ ఫినిష్ అయిపోయింది అని చెప్పడానికి, సో మనకు ఓకే అనుకుంటే జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసి లైన్ ఓకే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూడండి మనకు న్యూ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు కూడా ఇక్కడితో స్టాప్ అనుకుంటే మనం ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. సో ఎంటర్ ప్రెస్ చేసి ఈ వర్క్ ఇక్కడితో ఆగిపోయింది. ఓకే. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా క్లిక్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి. వర్క్ అనేది ఇక్కడితో చాలు అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఓకే అయిపోతుంది. ఓకేనా. సో ఎంటర్కున్న పవర్ చూస్తారు కదా, ఎంటర్ అనేది మళ్ళీ మనకు పెన్నుకి స్టార్ని తీసుకొస్తుంది. స్టార్ అంటే న్యూ బిగినింగ్ అని అర్థం. ఓకే. సో ఇవేంటంటే ఓపెన్ షేప్స్ అనమాట. క్లోజ్ షేప్స్ చూస్తారు, క్లోజ్ అంటే క్లోజ్ చేస్తాము, ఓపెన్ షేప్స్ అంటే ఓపెన్గా పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అవి ఫిక్స్ అయిపోతాయి అనమాట. ఓకే. సో నేను ఇప్పుడు ఫిల్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. ఫిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాన్ సింబల్ ఉంది కదా, ఈ బ్యాన్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఫిల్ అనేది ఆఫ్ అయిపోతుంది. మనకు స్ట్రోక్ మాత్రమే ఉంటుంది. చూడండి మనకు స్ట్రోక్ మాత్రమే వచ్చిందనమాట. ఓకే. సమ్ టైమ్స్ యాక్సిడెంటల్లీ ప్లేస్ అవుతుంటాయి యాంకర్ పాయింట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇక్కడ క్లిక్ చేస్తాను, కానీ నేను ఇక్కడ క్లిక్ చేయాల్సింది ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఆ టైంలో మీరు ఇంకా మౌస్ అనేది వదలకపోయి ఉంటే, అంటే మీరు మౌస్ పైన హ్యాండ్ తీయకపోయి ఉంటే, సో బిఫోరే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, ఇక్కడ క్లిక్ చేస్తాను. సో మీరు ఇంకా మౌస్ పైన హ్యాండ్ తీయలేదు కదా, సో ఇప్పుడు స్పేస్ బార్ హోల్డ్ చేస్తే మీరు పొజిషన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తారు కదా, యాక్చువల్లీ మీరు పొజిషన్ వచ్చేసి ఇక్కడికి రావాలనుకుంటున్నారు కదా, సో ఇక్కడికి మనం స్పేస్ బార్ యూజ్ చేస్తే మనము ఇక్కడ పొజిషన్ అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వదిలేస్తున్నా. ఓకే. ఇది ఫిక్స్ చేస్తున్నాను, ఎంటర్ అంటున్నాను. సో ఇప్పుడు స్పేస్ బార్ యూజ్ చేయకపోతే ఎలా వస్తుందంటే ఇలా క్లిక్ చేస్తాను, ఇలా క్లిక్ చేస్తాను అంటే ఫిక్స్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం స్పేస్ బార్ క్లిక్ చేసినా కూడా మనకు రాదు. అప్పుడు స్పేస్ బార్ యూజ్ చేస్తే హ్యాండ్ వస్తుంది. ఓకేనా. బిఫోరే అంటే మౌస్ వదలకంటే ముందే మీరు స్పేస్ బార్ని హోల్డ్ చేసి మీరు ఇలా పొజిషన్ని చూసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఎంటర్ ప్రెస్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తాను, ఇలా క్లిక్ చేస్తాను, ఇలా క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా క్లోజ్ చేయకుండా నేను బై యాక్సిడెంటల్గా ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమైపోయింది, స్టార్ వచ్చేసింది. అంటే నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలి షేప్ని,
మళ్ళీ క్లిక్ చేస్తే కొత్తగా వస్తుంది కానీ నేను ఈ షేప్ని కంటిన్యూ చేయడానికి రావట్లేదు. సో ఆ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి వస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మనం ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మనం లాస్ట్ ఎక్కడ ఎండ్ చేస్తాం, ఇక్కడ ఎండ్ చేస్తాం కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు పెన్ టూల్కి వెళ్ళి పెన్ టూల్కి వెళ్ళి ఇప్పుడు దానిపైకి వెళ్తే మీకు ఈ ఐకాన్ కనిపిస్తుంది. ఇది కంటిన్యూషన్ ఐకాన్ అనమాట. ఇప్పుడు ఈ ఐకాన్ వచ్చినప్పుడు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. చూడండి, మీరు ఎక్కడైతే వదిలేస్తారో మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి కంటిన్యూ అయింది. సో చూడండి, ఇలా ఫినిష్ చేయొచ్చు. సో యాక్సిడెంటల్గా లీవ్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మళ్ళీ లాస్ట్ మనం ఏదైతే వదిలేసిన ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళి పెన్ టూల్తో క్లిక్ చేస్తే మన వర్క్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు మనం పెన్ టూల్లో కర్వ్ గురించి చూద్దాం. కర్వ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. పెన్ టూల్లో కర్వ్ అనేది ఎలా ఉంటుందో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసి హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేస్తా. ఇలా డ్రాగ్ చేసినప్పుడు చూడండి, ఈ వచ్చేదాన్నే కర్వ్ అంటారు. ఇలా కర్వ్ వచ్చింది కదా, సో ఇలా మనం బెండ్ చేస్తాం. ఎలా చేస్తాము, హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తాం అనమాట. డ్రాగ్ చేసినప్పుడు ఈ కర్వ్ అనేది మనకు ఫామ్ అయింది. దాంతోపాటు మనకి ఇక్కడ 2 హ్యాండిల్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఇవి 2 హ్యాండిల్స్ అంటారు అనమాట. వీటిని హ్యాండిల్స్ అంటారు. ఈ హ్యాండిల్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో మెయిన్ యాంకర్ పాయింట్ ఉంది కదా, సో ఈ యాంకర్ పాయింట్ నుంచి అటు సైడ్ ఉన్న హ్యాండిల్ ఏమో ఈ లైన్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లైన్ని సెంటర్ వరకే కంట్రోల్ చేస్తుంది. ఈ లైన్ మొత్తాన్ని కాదు, ఇక్కడ నుంచి ఈ మిడిల్ వరకు మాత్రమే ఈ హ్యాండిల్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ తర్వాత రాబోయే లైన్ ఏదైతే కంటిన్యూషన్ లైన్ ఉందో దాన్ని ఈ హ్యాండిల్ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మరి దీనికి హ్యాండిల్స్ ఉన్నాయా? లేవు. జస్ట్ ఇది క్లిక్ కదా, క్లిక్ చేస్తే హ్యాండిల్స్ రావు. క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే, అంటే క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే, కిందకు కానీ పైకి కానీ డ్రాగ్ చేస్తే అప్పుడు హ్యాండిల్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడితో మన వర్క్ చాలా అనుకోండి. ఇప్పుడు నాకు ఇంకా పెన్కి స్టార్ రావాలి కదా, సో పెన్కి స్టార్ రావడానికి ఏం చేయాలి, ఎంటర్ ప్రెస్ చేయాలి. చూడండి, సో ఇక్కడితో మన వర్క్ అనేది ఫినిష్ అయింది. మళ్ళీ మనం ఆ వర్క్ని అక్కడ నుంచి కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి, సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి వెళ్ళి మళ్ళీ ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ పాయింట్ వచ్చింది. ఇప్పుడు పెన్ టూల్కి వెళ్ళి ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సో నేను మళ్ళీ క్లిక్ చేస్తాను. ఈసారి డ్రాగ్, ఈసారి క్లిక్, ఈసారి డ్రాగ్, క్లోజ్ చేస్తాను. సో మనకు హ్యాండిల్స్ దేనికి ఉన్నాయని, ఏ యాంకర్ పాయింట్స్కి హ్యాండిల్స్ ఉన్నాయని మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ యాంకర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇలా డ్రాగ్ చేయండి. అప్పుడు దానికున్న హ్యాండిల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా, దీనికి కనిపించట్లేదు. ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా, దీనికి 2 హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా, దీనికి లేదు. ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా, దీనికి 2 హ్యాండిల్స్ ఉన్నాయి, దీనికి లేదు. సో ఇలా మనం హ్యాండిల్స్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ హ్యాండిల్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను చూడండి, ఈ 2 హ్యాండిల్స్ వచ్చాయి కదా. సో నేను ఏం చెప్పాను, ఈ హ్యాండిల్ అనేది ఇక్కడ ఆఫ్ పార్ట్ కవర్ చేస్తుంది, ఈ మిగతా హ్యాండిల్ అనేది ఇక్కడ ఆఫ్ పార్ట్ కవర్ చేస్తుంది కదా. ఎలా అంటే ఇలా క్లిక్ చేసేసి, సో చూడండి ఇలా క్లిక్ చేసేసి మనం ఇలా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇలా బెండ్ చేస్తాను. సో ఇప్పుడు దీనికి కూడా హ్యాండిల్ ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ దీనికి కూడా హ్యాండిల్ ఉంది కదా. ఇప్పుడు చూడండి స్ట్రైట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇలా. సో చూస్తారు కదా. సో దీంతో ఇలా మనము ఈ హ్యాండిల్స్ తోటి మనం కర్వ్ని ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో నేను ఓన్లీ ఈ మధ్యలో ఉన్న యాంకర్ పాయింట్ని క్లిక్ చేసేసి ఇప్పుడు కిందకు డ్రాగ్ చేస్తున్నాయి చూడండి, ఇంత కిందకు డ్రాగ్ చేస్తా, అంత కిందకు వచ్చింది. ఇక్కడున్న హ్యాండిల్ తీసుకొని ఇలా మెల్ట్ చేస్తా, అంటే ఇలా తిప్పేస్తా అనమాట. సో హ్యాండిల్స్ కింద పవర్ ఇది. మనకు షిఫ్ట్ హోల్డ్ చేస్తే స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి అనమాట పెన్ టూల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాను అండ్ ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి ఈ లైన్ చూడండి జిగ్జాగ్గా ఉంది, నేను జూమ్ చేస్తున్నాను. సో చూడండి ఈ లైన్ అనేది చూడండి, లోపల పాత్ అనేది చూడండి, పాత్ ఎలా ఉంది, జిగ్జాగ్గా ఉంది. రీజన్ ఏంటి అంటే అది స్ట్రైట్గా రాలేదన్నమాట, కొంచెం బెండ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను, షిఫ్ట్ హోల్డ్ చేసి ఇక్కడ దూరంగా క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ లోపల ఉన్న పాత్ కూడా ఎలా వచ్చింది, పాత్ కూడా స్ట్రైట్గా ఉంది అండ్ లైన్ కూడా స్ట్రైట్గా ఉంది. నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్చువల్లీ స్ట్రైట్ లైన్ కావాలి, కానీ యాక్సిడెంటల్గా నేను కొంచెం స్ట్రైట్ లైన్కి దగ్గరలో, అంటే మనకు అక్యురేట్గా కళ్ళతో కనిపించదు కదా, మనం అక్యురేట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేయలేం కదా. సో కాకపోతే నియర్గా ఉంటే అది తీసేసుకుంటుంది అనమాట, అంటే స్ట్రైట్ లైన్ లాగా తీసేసుకుంటుంది.
ఎప్పుడు మనం షిఫ్ట్ హోల్డ్ చేసినప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఈ డాట్ పైన. క్లిక్ చేసేసి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నా. కానీ ఇప్పుడు నేను షిఫ్ట్ హోల్డ్ చేస్తున్నా. షిఫ్ట్ హోల్డ్ చేసి ఇప్పుడు ఈ డాట్ పైన క్లిక్ చేస్తే ఏం చేస్తుందంటే ఇది నియర్ స్ట్రెయిట్ లైన్కి ఉంది కదా. యాక్చువల్లీ స్ట్రెయిట్ లైన్ అంటే ఇలా ఫామ్ అవ్వాలి. ఓకే, ఇలా రావాలి, ఇక్కడికి రావాలి యాక్చువల్లీ. కానీ నేను ఏం చేస్తాను, కొంచెం కింద క్లిక్ చేస్తున్నా, కానీ అది ఇక్కడికి తీసుకుంటుంది. చూద్దాం ఇప్పుడు. షిఫ్ట్ హోల్డ్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది తీసుకుంది. సో అది అర్థం చేసుకుంది అనమాట. అంటే వీళ్ళకు స్ట్రైట్ లైన్ అనేది కావాలి అనేది అది అర్థం చేసుకుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నా, కానీ అది ఎలా తీసుకుంటుంది, ఇలా స్ట్రైట్గా తీసుకుంటుంది. ఓకే, షిఫ్ట్ హోల్డ్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. చూడండి, స్ట్రైట్గా తీసేసుకుంది. ఓకేనా. సో ఈ స్ట్రైట్ లైన్స్ వల్ల అంటే మీరు షిఫ్ట్ హోల్డ్ చేస్తే ఇంత అడ్వాంటేజ్ ఉందన్నమాట. అంటే మీరు పొరపాటున తప్పు పెట్టినా కూడా అదే కరెక్ట్ చేసేసుకుంటుంది. పెన్ టూల్లో 45 degrees యాంగిల్ అనేది డ్రా చేయొచ్చు షిఫ్ట్ యూజ్ చేసి. సార్ చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసేసి ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నా. చూడండి, ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది కొంచెం పైన తీసేసుకుంది. ఇప్పుడు నాకు ఇలా డ్రా చేస్తే ఇక్కడ నాకు 45 degree యాంగిల్ అనేది వస్తుంది. సో నేను దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ క్లిక్ చేస్తున్నా. నేను ఇక్కడ క్లిక్ చేసినా కూడా అది 45 degreesని తీసుకుంటుంది. ఒకసారి చూద్దాం. సో చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తాను కానీ 45 degrees ఇటు సైడ్ వెళ్తుంది అనమాట. లైన్ అనేది ఇటు సైడ్ వెళ్తుంది. ఇలా మనకు 45 degrees అనేది ఉందన్నమాట. ఓకే, నేను తప్పుగా క్లిక్ చేసినా కూడా అది 45 degrees అనేది తీసేసుకుంది. ఓకేనా. సో మనకు ఇలాంటి షేప్ ఉన్నప్పుడు మనం అనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ పాయింట్స్ అనేవి తప్పుడు ప్లేసెస్లో పెట్టామనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పెట్టాల్సింది నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకే, తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తాను. ఓకే, దీనికేమో ఇది అండ్ దీనికేమో ఇది అండ్ దీనికేమో ఇక్కడ క్లిక్ చేస్తాను. ఓకే, దీనికేమో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు షేప్ అనేది క్లోజ్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు వీటిని తీసుకొచ్చి ఇవి ఎలా ఉన్నాయో వాటికి పొజిషన్కి సెట్ చేయాలన్నమాట. ఓకే, సో ఎలా సెట్ చేస్తామంటే ఇప్పుడు డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి వెళ్ళి ఓకే, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి ఫస్ట్ ఒక యాంకర్ పాయింట్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసేసి దీన్ని తీసుకొచ్చి ఈ పొజిషన్ ఎలా ఉందో అలా సెట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఈ యాంకర్ పాయింట్ ఓకే చూడండి, తర్వాత దీన్ని ఇలా తీసుకొచ్చి అరేంజ్ చేస్తున్నాము. తర్వాత దీన్ని ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది పెద్దగా ఉంది కదా. సో చూడండి, దీన్ని సెలెక్ట్ చేసేసి ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసి చూడండి. ఇలా మనము అంటే పొజిషన్ ఎలా ఉన్నా కూడా మనం ఇప్పుడు స్ట్రోక్ అనేది దానికి తగినట్టుగా అరేంజ్ చేస్తాం అనమాట. ఓకే, సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉందన్నమాట. అయితే ప్రతిసారి మనం డైరెక్ట్ సెలెక్షన్ టూల్ కోసము మనం డైరెక్ట్ ఆ టూల్కే వస్తున్నాం, అంటే మౌస్ యూజ్ చేస్తున్నాం. పెన్ టూల్లో ఉన్నప్పుడే డైరెక్ట్ సెలెక్షన్ టూల్ వస్తుందా అంటే వస్తుంది, ఎస్. సో మీరు కంట్రోల్ హోల్డ్ చేస్తే చూడండి, కంట్రోల్ హోల్డ్ చేస్తే పెన్ అనేది డైరెక్ట్ సెలెక్షన్ టూల్ లాగా మారిపోయింది. ఓకే, సో చూడండి, పెన్ అనేది డైరెక్ట్ సెలెక్షన్ టూల్ లాగా మారిపోయింది, ఇప్పుడు వస్తుంది అనమాట. సో మనకి ఇలాంటి షేప్ ఉన్నప్పుడు మనం దీని చుట్టూ ఒకసారి బార్డర్ అనేది డ్రా చేద్దాం. చూడండి, నేను ఇక్కడ క్లిక్స్ యూజ్ చేస్తున్నాను అండ్ కర్వ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ కూడా క్లిక్కే అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కర్వ్ తీసుకుంటున్నాను, అంటే హ్యాండిల్స్ తీసుకుంటున్నాను అండ్ ఆ తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఆ తర్వాత ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనము ఈ లైన్ని సెట్ చేయాలన్నమాట. ఎందుకంటే హ్యాండిల్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి కంట్రోల్ హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మనకు 2 హ్యాండిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అసలు ఈ 2 హ్యాండిల్స్ లేకపోతే ఈ లైన్ అనేది ఇలా వచ్చేది, ఈ లైన్ అనేది ఇలా వచ్చేది. అసలు ఆ 2 హ్యాండిల్స్ తోటే ప్రాబ్లం కదా. సో దాన్ని మనం తీసేయడానికి మనం ఈ పెన్ టూల్లో ఉన్న లాస్ట్ టూల్ చూడండి, కన్వర్ట్ పాయింట్ టూల్. ఈ కన్వర్ట్ పాయింట్ టూల్ ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింబల్ ఉంది కదా, ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ చూడండి ఏ విధంగా ఉంది. ఓకే, ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది కదా, అది కూడా ఆ సింబల్ కూడా. ఓకే, ఈ కన్వర్ట్ పాయింట్ టూల్ యూజ్ చేసి మనం దీన్ని కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే హ్యాండిల్స్ నుంచి పాయింట్కి, అంటే క్లిక్ నుంచి మళ్ళీ హ్యాండిల్స్కి మనం తీసుకెళ్ళవచ్చు దీంతో. కాకపోతే మనం ఇప్పుడు ఈ పెన్ టూల్ అంటే ఇక్కడున్న ఈ పాయింట్ అంటే ఈ టూల్కి వెళ్ళకుండానే మనం పెన్ టూల్లోనే మనం ఆ కన్వర్ట్ పాయింట్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఆల్ట్ హోల్డ్ చేస్తే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ యాంకర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆల్ట్ హోల్డ్ చేస్తే ఇప్పుడు చూడండి కర్సర్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, చూడండి నేను క్లిక్ చేస్తే వెంటనే కన్వర్ట్ పాయింట్ టూల్ వచ్చింది. ఈ లైన్ని అంటే దీనికి ఉన్న హ్యాండిల్స్ని తీసేసింది, ఆటోమేటిక్గా లైన్ అనేది సెట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి క్లిక్ అనమాట. అంటే నేను క్లిక్ చేసి తీస్తాను, మళ్ళీ క్లిక్ చేసి ఫినిష్ చేస్తాను. దీనికి ఎలాంటి హ్యాండిల్స్ లేవు.
కావాలంటే చూడండి కంట్రోల్ హోల్డ్ చేస్తున్నా, డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో అంటున్నాం. ఇప్పుడు చూడండి దీనికి ఎలాంటి హ్యాండిల్స్ లేవు. హ్యాండిల్స్ ఉంటేనే కదా మనం దీన్ని ఇలా ఇప్పుడు ఇక్కడ బెండ్ అయి ఉన్న అంటే ఈ సెమీ సర్కిల్ని ఇక్కడ ఉన్న సెమీ సర్కిల్ని మనం ఫినిష్ చేసేది హ్యాండిల్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. కానీ దీనికి హ్యాండిల్స్ లేవు కాబట్టి దీనికి హ్యాండిల్స్ తీసుకురావాలి. అంటే హ్యాండిల్స్ లేని యాంకర్ పాయింట్కి హ్యాండిల్స్ని తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే ఇక్కడ కూడా మనం కన్వర్ట్ పాయింట్ టూలే యూజ్ చేస్తాం. ఓకే, లాస్ట్ ఉంది కదా, ఈ కన్వర్ట్ పాయింట్ టూలే యూజ్ చేస్తాం. సో కన్వర్ట్ పాయింట్ టూల్ ఎలా వస్తుంది అంటే ఆల్ట్ని హోల్డ్ చేస్తే మనకు కన్వర్ట్ పాయింట్ వస్తుంది. చూడండి ఆల్ట్ని హోల్డ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఐకాన్ వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. చూడండి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి హ్యాండిల్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో నేను ప్రాపర్గా ఉంది హ్యాండిల్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు వదిలేస్తున్నాం. తర్వాత మళ్ళీ సెట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేస్తే ఇక్కడ మనకి హ్యాండిల్స్ వచ్చినాయి, మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు ఓకే నేను ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో ఇలా హ్యాండిల్స్ లేకపోతే హ్యాండిల్స్ని తీసుకొస్తాం, ఉన్న హ్యాండిల్స్ని డిలీట్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ కన్వర్ట్ పాయింట్ టూల్. సో కన్వర్ట్ పాయింట్ టూల్ అనేది ఆల్ట్ హోల్డ్ చేస్తే పెన్ టూల్లో వస్తుంది. ఓకే, కంట్రోల్ హోల్డ్ చేస్తే ఏమొస్తుందంటే కంట్రోల్ హోల్డ్ చేస్తే డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది వస్తుంది. షిఫ్ట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, షిఫ్ట్ యూజ్ చేస్తే స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి, 45 డిగ్రీ యాంగిల్స్ కూడా వస్తాయి. ఓకేనా, మీరు షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ 3 కమాండ్ కీస్ పెన్ టూల్లో యూజ్ చేస్తే ఏమవుతుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పేస్ బార్ యూజ్ చేస్తే ఏమవుతుంది, స్పేస్ బార్ అనేది రీప్లేస్ కోసం అంటే అటు వెళ్ళి ఇటు మనం ఆ లైన్ అనేది ప్లేసింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, స్పేస్ బార్ యూజ్ చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ బార్లో ఆటో యాడ్ అండ్ డిలీట్ అని ఉంది. ఓకే, దీని అర్థం ఏంటంటే యాంకర్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనకి ఇది చెక్లో ఉంది, టిక్లో ఉంది. చూడండి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తాను, లైన్ అనేది ఫినిష్ అయిపోయింది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఎండ్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ ఇది కనిపించాలి అంటే లోపల ఉన్న పాత్ కనిపించాలంటే ఏం చేయాలి, నేను కంట్రోల్ హోల్డ్ చేసి ఇలా అంటున్నాను, లోపల ఉన్న పాత్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మధ్యలో నాకు ఒక యాంకర్ పాయింట్ కావాలనుకోండి, ఈ మధ్యలో ఈ రెండింటి యాంకర్ పాయింట్స్ మధ్యలో ఒకటి కావాలి. సో నేను దీనిపైకి వెళ్ళగానే యాంకర్ పాయింట్ క్లిక్ చేయమని మనకు చూపిస్తుంది. సో ప్లస్ ఐకాన్ కూడా వచ్చింది కదా, ఇలా క్లిక్ చేయగానే ప్లస్ ఐకాన్ వచ్చింది. మనం చూడండి ఆ ప్లస్ ఐకాన్ని ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసి ఇలా ఈ ప్లస్ ఐకాన్ని మనం ఇలా కిందకు కూడా తీసుకురావచ్చు. అంటే దీనికి హ్యాండిల్స్ కూడా వచ్చినాయి. డైరెక్ట్గా నేనేం హ్యాండిల్స్ డ్రాగ్ చేయలేదు, ఆటోమేటిక్గా హ్యాండిల్స్ కూడా వచ్చినాయి. మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ కూడా ఇంకొక యాంకర్ పాయింట్ వచ్చింది విత్ హ్యాండిల్స్ వచ్చింది. నేను కంట్రోల్ హోల్డ్ చేసి దాన్ని ఇలా అంటున్నా. ఓకేనా, సో చూడండి యాక్చువల్లీ మనం ఒక లైన్ తీసుకున్నాము, నేను క్లిక్ చేయడం వల్ల 2 యాంకర్ పాయింట్స్ వచ్చినాయి విత్ హ్యాండిల్స్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మనం అదే యాంకర్ అంటే మనం ఏదైతే ప్లేస్ చేస్తామో యాంకర్ పాయింట్స్ మనం దానిపైకి వెళ్తే మళ్ళీ మనకు మైనస్ సింబల్ కనిపిస్తుంది, అంటే డిలీట్ సింబల్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం, క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ మనకు స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఎందుకు వస్తున్నాయి అంటే మనం వెళ్ళగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇలా క్లిక్ చేయమని మనకి ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ ఆటో అనేది టిక్లో ఉంటుంది. ఇప్పుడు ఇది తీసేస్తాను అనుకోండి, తీసేస్తే ఇక్కడికి వెళ్ళగానే చూపించదు. సో ఇప్పుడు ఇక్కడ చూపించట్లేదు ఆటో అనేది తీసేస్తే. కాకపోతే మనకి ఇక్కడ టూల్స్ ఉన్నాయి. పెన్ టూల్లో ఇక్కడ చూడండి యాడ్ యాంకర్ పాయింట్ అండ్ డిలీట్ యాంకర్ పాయింట్, ఈ 2 టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను యాడ్ యాంకర్ పాయింట్ టూల్ తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేస్తే యాంకర్ పాయింట్ వచ్చింది, సేమ్ ఇందాకట్లాగానే. ఓకేనా, సో చూడండి ఇది నేను దేంతో వేస్తున్నా, టూల్తో వేస్తున్నా. ఇంతకుముందు టూల్తో వేయలేదు, పెన్ టూల్లోనే ఉన్నప్పుడు వేస్తాను. ఇప్పుడు ఇక్కడేమో యాడ్ యాంకర్ పాయింట్ టూల్తో వేస్తున్నా. ఈ టూల్కి చూడండి పైన ఎలాంటి ఆప్షన్స్ లేవు. ఓకేనా, మనం ఇప్పుడు ఈ యాంకర్ పాయింట్స్ని డిలీట్ చేయాలి అనుకుంటే కింద మనకు డిలీట్ యాంకర్ పాయింట్స్ అనే ఒక టూల్ ఉంది. ఓకే, ఈ టూల్ పైన క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా యాంకర్ పాయింటే కదా, ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేస్తున్నా, పోయింది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నా డిలీట్ అయిపోయింది, ఇక్కడ డిలీట్, అండ్ దీనిపైన క్లిక్ చేస్తే కూడా డిలీట్ అయిపోయింది. దీనికి కూడా చూడండి ఎలాంటి ఆప్షన్స్ లేవన్నమాట. ఓకే, సో మనకి ఈ 2 టూల్స్ ఎందుకున్నాయో నాకు కూడా తెలియదు. ఈ 2 టూల్స్ మనకు ఆటోమేటిక్గా పెన్ టూల్లోనే వచ్చేసింది. ఇక్కడ ఈ చిన్న ఆప్షన్ ఉంది కదా, ఆటో యాడ్ అండ్ డిలీట్ అనేది ఉంది కదా, సో ఇక్కడే మనకు వచ్చేసింది. మళ్ళీ మనకి ఈ 2 టూల్స్ తోటి మనకు అసలు అవసరమే లేదు. యాక్చువల్లీ లాస్ట్ కన్వర్ట్ పాయింట్ టూల్ హెల్ప్ కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు పెన్ టూల్లోనే ఆల్ట్ హోల్డ్ చేస్తుంటే ఆ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ 3 టూల్స్ మనం రిమూవ్ చేసేయచ్చు ఫోటోషాప్ నుంచి, ఎందుకంటే పెన్ టూల్లో మనకు ఆటోమేటిక్గా అవి వచ్చేసినాయి కాబట్టి. ఓకే.